They call him the cool angry man. Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo. He's the man, yo, Jackie Chan. He's the king of the Andhra. His place is a movie Hyderabad, and she is regal Sandra. Hai sari gama padanissa, aur karo zara jalsa. Hai sani dapa magaresa, aur karo zara jalsa. సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా ఎవరికైనా తెలుసా తుఫాను తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మనం తింటాం అన్నం, గోడకేస్తాం సున్నం, దొంగలేస్తారు కన్నం. జోష్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మనం. మరి వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఏ మాత్రం ఆలస్యం లేకుండా నితిన్, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎస్. మరి మన తగ్గిదలలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే మీరేం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆటోకి డబ్బులు అడుగుతా. గాయత్రి, వాడు అప్పుడు దాకా యాక్సిడెంట్ అయినందుకు చావడు, ఈ మాటకి చచ్చిపోతాడు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? ఎక్కువ లేడీ నర్సులు ఉండే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏంది ట్రీట్మెంట్ కోసమా, నీ కరెక్షన్ కోసం? నీ పేరు? ప్రియా. క్వశ్చన్ కొద్దిగా హార్ష్ గా ఉన్నా, నేను మాత్రం సాఫ్టే. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి నా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి నా అకౌంట్ లోకి వేయించుకుంటాను మనీ. ఏం ఫ్రెండ్షిప్ రా ఇది? పేరు చెప్పు. బన్నీ. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరికి అలుగు చెప్పాలని తన చేస్తాను. వాడున్న పరిస్థితి ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే నితిన్, మొత్తానికి ఆ పిల్లోడు ఎవరైతే యాక్సిడెంట్ అయిన పిల్లాడు ఉన్నాడో వాడి ఎవరికి మనోడు తెలియకుండా లైన్ వేస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నాడు. ఎట్టకేలకు యాక్సిడెంట్ అయిన రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నా చేస్తుంటే ఈలో వీడు పైకి వెళ్ళిపోతాడు. ఈ వంకతో అమ్మాయిని పిలిపించుకుంటాడు అంతే. రైట్ అన్నా. నీ పేరు? మధుశ్రీ. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే నువ్వేం చేస్తావు? తన బాయ్ ఫ్రెండ్ ని నేను సెట్ చేసుకుంటా. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే మీరు ఏం చేస్తారు? వాడు ఎలాగో బ్రతకడని హాస్పిటల్ బాగా చేసి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం. ఎస్ నితిన్, మరి ఈ రోజు ఆడుతూ పాడుతూ మనం ఆడబోతున్న గేమ్ ఏంటి? మనం ఆడబోయే గేమ్ వచ్చేసి చల్ చల్ గుర్రం. చల్ చల్ గుర్రం ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి కదా, సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఎస్ నితిన్, మరి చల్ చల్ గుర్రం ఆడడానికి చాలా యాక్టివ్ గా మన పార్టిసిపెంట్స్ వచ్చేసారు. రైట్, పార్టిసిపెంట్స్ వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. సో మనం డైరెక్ట్ గా ఈ గేమ్ ని ఫీల్డ్ లో ఆడబోతున్నాం. అక్కడే ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడే గేమ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్ నితిన్, మరి ఫీల్డ్ లోకి వచ్చేసి మీ టప్స్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ గేమ్ లేదు, దాంట్లో వాటర్ ఉన్నాయి. ఇది చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ రోజు మన చల్ చల్ గుర్రం గేమ్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు ముందుగా వస్తే 3 బాయ్స్ నుంచి 2 బాయ్స్ ఇలా పడుకొని అంబాడుతూ ఉంటారు. సో వాళ్ళిద్దరి మీద ఒక పర్సన్ నిల్చొని ఇక్కడ ఉన్న వాటర్ టబ్ని చేతిలో పట్టుకొని, అక్కడ మీకు కనపడుతున్నాయి కదా 2 దండలు ఉన్నాయి, ఆ దండల దాకా వెళ్ళాలి. అంటే ఎండింగ్ పాయింట్ అనమాట అది. సో మీరు కింద అంబాడుతూ అక్కడ దాకా వెళ్ళాలి. మీ మీద ఒక పర్సన్ నిల్చొని ఉంటాడు.
అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వాటర్ కింద పడేయకుండా చేతిలో పట్టుకొని ఉండాలి. సో అక్కడ దాకా వెళ్తారు. మళ్ళీ ఎవరైతే మీ మీద నిల్చొని ఉన్న పర్సన్ కిందకి దిగి టబ్బు కిందకి పెట్టి అక్కడ ఉన్న 2 దండలు తీసుకొని చాలా కష్టపడ్డ వీళ్ళిద్దరికి మెడలో వేసి యాస్టీస్ మళ్ళీ వెనకాల తిరిగి వచ్చి మళ్ళీ అంబాడుతూ వస్తారు. నువ్వు వాళ్ళ మీద నుంచి నిల్చొని మళ్ళీ ఈ వాటర్ టబ్ని వాటర్ కింద పడేయకుండా తీసుకొని రావాలి. ఇలా తక్కువ టైంలో ఏ టీం అయితే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈరోజు మన చల్ చల్ గుర్రం గేమ్ విన్నర్. సో బాయ్స్ అర్థమైంది కదా? ఈ చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి మరి మొదటగా వస్తున్నారు నా టీం. 3, 2, 1 గో. నీళ్లు పడొచ్చు, టబ్బు పడకూడదు. కమాన్ కమాన్ రండి, స్పీడ్ అప్. పడకూడదు, వాటర్ పడొచ్చురా. స్పీడ్ అప్. నితిన్ కొంచెం నీ పన్ను చూసుకుంటావా? బాగుంటది. ఒక నిమిషం ఆగండి. రే కదరా, వినొద్దు. ఆగి ఆలోచించి వెళ్దాం రా. అరే నువ్వు కొంచెం ముందుకు రా, నువ్వు కొంచెం అంతే అంతే బ్యాలెన్స్ అరే వాడు కింద పడుతుంది, ఆగండి. వెళ్ళరా, వాడు కింద పడతాడు, waste అవ్వరా. ఆ సోదతే మనకొద్దు వాడు ఇప్పుడు. కింద పడితే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అంతా. బుస్ బుస్ బుస్. సరే ఆగండి రా. సూపర్ గోయింగ్. అరే వైడ్ అవ్వద్దు, వైడ్ అయిపోతున్నారు. స్లోగా వెళ్ళండి, దగ్గరగా రండి. స్లోగా. మా పిలుపే ఢమరుకం, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరడం మా పిలుపే ఢమరుకం. చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకంటే తక్కువ టైంలో కంప్లీట్ చేయాలరా. ఫోకస్ అంతా గేమ్ మీదే ఉండాలి. 3, 2, 1 గో. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పుట్టగాను పూజ. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పుట్టగాను పూజ. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా. కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా. రాజా చల్లగా నీళ్లు పడ్డాయి కాబట్టి మా వాళ్ళు హాయిగా ఉంది ఇప్పుడు. నితిన్ ఇంకా బాగా గేమ్ ఇలా ఆడాలా? అవును, అరే మా వాళ్ళకి తెలియదు. ఒక షాంపూ తెస్తే మా వాళ్ళు స్నానం కూడా చేసేవాళ్ళు. రైట్, స్ట్రైట్ అన్నాను. బ్లూ డ్రెస్ కొద్దిగా రై. ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ, లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి. ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ, లోకంలో ఆడి పాడేనులే అంతు చూసేనులే, చెయ్యి కలిపేనులే చిందు వేసేనులే. చీపు చిందా లేదు, ఇరుగు పొరుగు లేదు, ఉన్నది ఒకటే ఉల్లాసమే. yes నితిన్ మరి చల్ చల్ గుర్రం మా బాయ్స్ కిర్రగా ఆడారు కదా. ఏం ఆడారు, కింద కొన్ని నీళ్ళు కూడా పడేయలే. మామూలు చూడు, అందరు ప్రశాంతంగా తలస్నానాలు చేశారు, ఫ్రెష్గా ఉన్నారు. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ బాయ్స్. సో బాయ్స్, మనం ఈ గేమ్ ని అతి కష్టం మీద మధ్యలో నీళ్లు చల్లుకుంటూ మీద పడుతూ నువ్వు 2 సార్లు కింద పడి ఫైనల్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాడు విత్ ఇన్ 3 minutes 9 seconds లో. అరే బంగారు కొండలారా, మనం చల్ చల్ గుర్రం గేమ్ ని ఎంతసేపట్లో ఫినిష్ చేసుకున్నాం? 2 minutes 16 seconds. విన్నర్స్ గా నిలిచిన నా టీం గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. అలాగే రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఫ్రెండ్ ని ఎలాంటి సందర్భాల్లో నమ్మరు? ఈ ఒక్క అబ్బాయితో ఆపేస్తా అన్నప్పుడు. సతీష్ చొక్కా ఏంట్రా చాలా వెరైటీగా ఉంది. సతీష్, నీ క్వశ్చన్ వచ్చేసి,
మీ ఫ్రెండ్స్ ని ఎలాంటి సందర్భాల్లో నమ్మరు? బిల్లు కట్టమన్నప్పుడు వెయిటర్ ఆగు 5 minutes వచ్చేస్తానని వెళ్ళిపోయినాం. వాష్రూమ్కి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాళ్ళు అస్సలు నమ్మద్దురా. ఇక్కడ ఎవరు ఉన్నారు రా అలాంటి వాళ్ళు? అరే ఒక్క నిమిషం మామ వెళ్ళొస్తా. అరే ఎట్లా చెప్పురా, ఎప్పుడైనా చేసావు అట్లా? చేసానన్న. ఎలాగ చెప్పు, ఎలా చెప్తావు? బిల్ 1000 అయిందిరా, పే చేయాలి. ఒరే 5 నిమిషాలు వస్తాను రా ఒకసారి. ఒరే సతీష్, ఏట్రా మన ఫ్రెండ్ సీను? ఓకేనా, నీ పేరు? హరిణి. హరిణి, ఎందుకురా అంత డల్ గా ఉన్నావు? నువ్వు ఏ సైడ్ లో ఉన్నారా? నితిన్ సైడ్ లో ఉన్నారా? రైట్ హరిణి, మీ ఫ్రెండ్స్ ని ఎలాంటి సందర్భాల్లో నమ్మరు? నా ఫ్రెండ్ లేచిపోతూ లెటర్లో థ్యాంక్ యూ రా నా పేరు మెన్షన్ చేసినప్పుడు. నువ్వు ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా నీ పేరు మాత్రం మెన్షన్ చేసి నేను ఇరికి వెళ్ళిపోయిందా? నానా నీ పేరు? అను. అను, మీ ఫ్రెండ్ ని ఎలాంటి సందర్భంలో నమ్మరు? ఈ రోజుతో మందు మానేస్తా అన్నప్పుడు నమ్మ. నేను కూడా మానేస్తానే అంటే మానేస్తాను నిజంగా నేను. తగ్గేదేలేలో మరి నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ కి కాబోయే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఒకవేళ బాయ్స్ అయితే వైఫ్, గర్ల్స్ అయితే హస్బెండ్. నాకు అనుకూలంగా ఉండాలన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒరే నీలాంటి వాళ్ళు ఉంటే కొంపలు కొల్లేరైపోతారే. మీ ఫ్రెండ్ కి కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నా హస్బెండ్ కన్నా దాని హస్బెండ్ అందంగా ఉండకూడదని కోరుకుంటాను. మీ ఫ్రెండ్ కి కాబోయే వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎప్పుడు కొడుతూ ఉండే వైఫ్ రావాలన్న. అరే వాడి బెస్ట్ ఫ్రెండేనా లేకపోతే వాడి మీద నీకు ఏమైనా గ్రడ్జ్ ఉందా? ఫ్రెండ్ అని. వాడి వైఫ్ బాగా వాడిని కొట్టేలాగా రావాలని కోరుకుంటున్నావు? నాకు సాటిస్ఫాక్షన్. గాయత్రి టీం అలానే ఉంటది, అలానే ఉంటది. ఓకే రైట్ గర్ల్స్, నెక్స్ట్. నా ఫ్రెండ్ కి బేబీ మూవీలో ఆనంద్ ఎవరికి లాంటి వాడు రావాలి. అంత మంచోడు కావాలరా? మీరు మాత్రం ఆడుకోవచ్చు. అంతే మరి. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి టైంలో దాక్కుంటారు? అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు దాక్కుంటాం. అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే చేపించుకోవాలి, వాళ్ళకి రిటర్న్ ఐ లవ్ యూ 2 అని చెప్పాలి. కానీ ఏంట్రా ఇది? అన్న ఐ లవ్ యూ 2 చెప్తే మనల్ని వేపుకు తింటారు వాళ్ళు. శాంతం నాకు ఇస్తారా? నీ పేరు నాన్న? స్వీటీ. స్వీటీ, ఎంత స్వీట్ గా ఉన్నారా? నీ పేరులాగే నువ్వు కూడా స్వీట్ స్వీట్ గా ఉన్నావు. స్వీటీ, ఎలాంటి టైంలో దాక్కుంటారు? నేను పాస్ అయిన ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దొంగ ముఖం దానా, నిన్న ఇద్దరం కలిసి చదువుకున్నామే, ఎట్లా పాస్ అయినావు నువ్వు? అందులో ఎగ్జామ్ హాల్లో పాపం ఆన్సర్స్ చూపించమని కూడా అడిగిందంట. చూపెట్లేదా? తప్ప ఆన్సర్ చెప్పింది అన్ని. స్వీటీ ఇలా కూడా నువ్వు కన్నింగారా? ఓన్లీ నీకు మాత్రమే చూపిస్తారు. థ్యాంక్ యూ స్వీటీ. పవన్. ఏది ఒక అందమైన గుడిని బయటికి దండం పెట్టుకుంటా. పవన్, ఎలాంటి టైంలో దాక్కుంటారు? నేను గెలికింది రౌడీ వాళ్ళ అమ్మాయిని తెలిసినప్పుడు. ఆల్రెడీ వాళ్ళు బాగా గెలికినట్టున్నారు నిన్ను. ఎలాంటి టైంలో దాక్కుంటారు? పెళ్ళాక నా హస్బెండ్ ముందు నా ఎక్స్ కనపడితే దాక్కుంటాను. నిన్ను అడిగే క్వశ్చన్, నువ్వు ఎలాంటి సమయంలో దాక్కుంటావు? నా లవర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నప్పుడు, అదే టైంలో డాడీలు వచ్చినప్పుడు. ఎన్ని గోడలు దూకేవరా? లెక్కలేదని అసలు. అందుకనే రా గోడలు దూకి దూకి వాడు ఒంట్లో పానమే లేదు. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే
ఇంతవరకు మనం అదిరిపోయేలా ఎంజాయ్ చేసాం. మరి ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వడానికి వచ్చేస్తున్నారు మన చోటు మోటు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. మా కుక్క పిల్ల తెచ్చినావు కదా రాత్రి నువ్వు. సార్ ఉన్నారు సార్, ఇంట్లో వేసుకున్నావు కదా కుక్క పిల్ల ఎత్తి. ఎవరిని అడుగుతాను? కుక్క పిల్ల పోయింది మాదే. నీ భాషలో కుక్క పిల్ల చూసింది నాకు అసలు కుక్క పిల్ల తెలియదు ఏమి తెలుదా? మా కుక్క పిల్ల నువ్వెందుకు తీసుకొని అమ్ముతావు? నీ కుక్క పిల్ల నేను ఎందుకు తీసుకుపోతాను? అది సార్, అది పెద్ద సార్, అది ఆయన గుంటూరు నుంచి వచ్చినా నువ్వు మీరు ఏంది అడిగేది అసలు? నేను అడిగేది నా కుక్క పిల్ల ఆడిచ్చి వచ్చినావు. నాది ధర్మవరం అనంతపురం కాదా? నీ కుక్క పిల్ల నాకు తెలియదు, తెలియదు. సార్ బ్యాగ్ తీసుకుపోతాను లేదు సార్. బ్యాగ్ ఏముంది ఎత్తి కుక్క పిల్ల ఉంది చూడు మాది. నేను మనిషిని కూడా అట్లా చెప్తారు మీకు అంగీలు ఇవి. ఏ కుక్క పిల్లతో ఏంది కుక్క పిల్ల మాట్లాడతారు తిక్కోడను కూడా అవునండి. నా కుక్క పిల్ల ఎందుకు తీసుకుపోతాను మాది? ఏమా కుక్క ఏంటి ఇది అవతారమా ఏందైనా మీరు అట్లా మాట్లాడుతున్నారు? ఏం సంచి తీసుకునేంత తిక్కోడను కూడా అవునండి. కుక్క కాదా ఇది? చెప్పు మళ్ళా అంగీలు అంటే అని చెప్తాను. అంగీలా మళ్ళీ నువ్వు చెప్పాలా కదా నాకు అంగీలని. కుక్క పిల్ల మొగ కుక్క పిల్ల ఆకుకూర అమ్ముకొని వస్తాను బాత్రూమ్ నుంచి. కాదు దెబ్బలు ఎత్తపోయినావు అని చెప్పినారు. ఎత్తిరా ఎత్తి ఎవరికైనా ఇచ్చినావా కుక్కమ్మా? ఎంతకి ఇచ్చినావు నువ్వు? ఎంతకన్నా ఇప్పటి నాకు ఏడని చెప్పు. నా కుక్క పిల్ల ఏడని చెప్పు. నాకు ఏడని చెప్పు. ఆ కుక్కకి వాళ్ళ అమ్మ లేదు చూడు చెప్తాను. ఆ కుక్క పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన లేరు. నువ్వు కుక్క పిల్ల ఏడుంది? ఇప్పుడు ఎంతకి ఇస్తావు కుక్క పిల్ల? కుక్క పిల్ల చూడలే నాయన. నల్ల కుక్క పిల్ల. నల్ల కుక్క పిల్ల కానీ ఎవరికి ఇచ్చినావు? నేను ఎవరికి లేకపోయినా పెద్దకి ఇచ్చి వచ్చినావు కదా ఇంటికాడ. పెద్దకి ఇచ్చి వచ్చినావు కదా ఇంటికాడ. 10,000 డబ్బులు కాల్చిన ఇస్తాను సార్. 10,000 డబ్బులు కావాలని మా సార్ ఆయన 10,000 కావాలంటే ఇస్తాడు. నా దగ్గర లేదు సార్. నువ్వు ఎందుకు తీసివేను? నేను తీసుకోలేసాను. నువ్వు తీసివేను తీసుకోవాలి ప్రమాణంగా నలుగురు బిడ్డలు సాక్షి. కుక్క పిల్ల తోడు తీసుకోలే. కుక్క పిల్ల తోడు, వాళ్ళ అమ్మ తోడు, వాళ్ళ అమ్మ తోడు, వాళ్ళ ఆయన తోడు, వాళ్ళ ఆయన తోడు, వాళ్ళ చిన్న ఆయన తోడు, వాళ్ళ చిన్న ఆయన తోడు, వాళ్ళ ఫ్యామిలీ తోడు. వాళ్ళ ఫ్యామిలీ ఏం నన్ను అట్లా సతాయిస్తారు. అది కుక్క పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన లేరు దానికి. లేకుంటే నేనేం చేయాలి? నాకు కుక్క పిల్ల నాకు చాలా. అయితే ఒకవేళ తీసబెట్టి మన ఇంటిగా ఇడిసేయి. నేను తీసుకోవాలి స్వామి. నేను ఎట్లా తీసుకోవాలి? అప్పుడు అమ్ముకునేదాన్ని. తీసిపెట్టి ఇంటిగా ఇడిసేయి కుక్క పిల్ల. దానికి నేను ఎంతైనా కానీ ఇస్తా. నేను తీసుకోలే స్వామి. నువ్వు తీసుకో అంటే ఇంటికాడ వదిలే. ఏం పేరు పెట్టినావు కుక్క పిల్ల పేరు? కాదు కుక్క పిల్ల ఏమని చూసావా? మాది ఏరే ఊరు తంతులూరు అయితే కాఫీ పొడి పోయిన ఎవరికైనా ఇచ్చినావు కుక్క పిల్ల? నాకు తెలుసు స్వామి. కుక్క పిల్ల తెలుసు మా తంతులు. ఎనకలు వచ్చిందండి నువ్వు పోతాంటే ఎనకలు వచ్చిందండి. ఆటోలో పోయినా కుక్క పిల్ల ఎవరికైనా ఏమైనా ఇచ్చినా ఎవరైనా చూడలేదు. చచ్చినైనా మాకు తెలుసు మా తంతలూరు. ఎనకలు ఊరికెత్తుకుంటూ వచ్చిందంటే కుక్క పిల్ల. తలకాయ తిక్క పట్టిందా ఏమన్నా? నీకు ఎవరు చూసా? నీ కుక్క పిల్ల ఎవరికి కావాలి? నీ కుక్క పిల్ల తలకాయ తిక్క పట్టిందా ఏమన్నా? నీకు ఎవరు చూసా? నీ కుక్క పిల్ల ఎవరికి కావాలి? నీ కుక్క పిల్ల ఆటోలో పోయినా ఇప్పుడు నువ్వేం చూడలే కదా అంట. అది నేను అంటే నువ్వేం చూసినావా? వేరే వాళ్ళు ఏమంటారు అంటే అవు వెనకాల ఉరికెత్తుకుంటే ఏంటి అని. ఆటోలో పోయినా నేను దంతులు అడిగితే అవు వెనకాల ఉరికెత్తుకుంటే వేరు కుక్క పిల్లనే. నువ్వు అసలు కుక్క పిల్లని చూడలేదా? మాట్లాడకూడదు పెద్దమ్మ కుక్క పిల్లని. నా భార్య అన్నం తినకోండి పెద్దమ్మ. కుక్క పిల్ల లేదు పెద్దమ్మ. అవును సార్, అవును సార్. 1013 అదే టీషర్టే. అవును సార్, బ్యాగ్ ఉంది. ఇద్దరు బ్యాగ్ ఇవ్వచ్చు. కుక్క పిల్ల ఏమైనా ఉందే? మా కుక్క పిల్ల ఏమైనా తీసుకున్నావా? చెక్ చేయండి సార్, చెక్ చేయండి. కుక్క పిల్లకే తినేకి నీకేనా? కుక్కకి ఏమైనా బిస్కెట్స్ ఇవి కడపకు వెళ్తాంటే తీసుకొని వెళ్తాను. అవునా? అసలు తినేకి మా కుక్కకి ఇష్టం ఇదే క్రీమ్. మా కుక్కకే కాదు. అయితే నువ్వు కుక్క తీసుకోలేదా? నేను కాలేజ్ నుంచి వస్తాను, ఇంటికి వెళ్ళాలండి, మ్యారేజ్ ఉంటుంది. ఓకే ఓకే. అవు ఏమైనా ఎక్కడ నమ్మినావా?
అసలు నేను కాలేజీ చూసాను అంకుల్. ఆయన సారు మా సారు ఒకవేళ అమ్మింటే డబ్బులు ఎన్నికి ఇచ్చేస్తాను నీకు. అయ్యో ప్రామిస్ సార్, నాకు తెలియదు తెలియదు. నేను ఇంటి దగ్గర కాలేజీ నుంచి వస్తాను. అక్కడికి వెళ్ళిపోదాం మనకు అడ్రస్ చెప్తే. అడ్రస్ అని చెప్పు. నువ్వు తీసుకోలేదు కుక్క పిల్ల? సార్ నాకు కుక్క పిల్లనే తగలే సార్, నేను ఆటో దిగి వస్తాను. ఏ ఊరు? కడప. ఏడు కడపలో ఏమైనా ఇచ్చినావా కుక్క పిల్ల? సార్ పోదామా సార్, అంత దూరమైనా? నువ్వు ఎట్లా కడప? కాల్ చేస్తాను. ఎవరికి? మా పేరెంట్స్. అయితే నువ్వు తీసుకోలే కదా, ఎందుకు కాల్ చేస్తావు? మీరు ఏంది సార్? ఏం లేదు. బీవీసీ ఓడల్ రౌండ్ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారు? ఇంతకు మించిన జోష్ తోటి మరొక కాలేజ్ అండ్ మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, stay tuned to ET+. This is me, Nitin Sangaps. and this is your Gayatri signing off. Bye guys.